Good morning and good evening, everyone. Just a minute. Yeah. So in our last session, we discussed, we created VPC using our own module, and then we created security group also using our own module. Then we started using our, we started creating EC2 instances, but that is, we are using open source module. So it's your decision based on your project whenever you are into. Based on the requirements, you can either create your own module or you can use the open source module. Okay, there is no right thing, there is no right thing. It's purely based on the requirements. సో మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం ఒకసారి. ఐ థింక్ ఐ కరెక్టెడ్ ఇట్. ఒకసారి రిసోర్సెస్ అన్ని క్రియేట్ చేద్దాం. షాప్ టెరాఫామ్. సో ఇక్కడ ఫస్ట్ VPC కదా, టెరాఫామ్ ఇనిట్. I'm creating VPC resources, Terraform, apply, auto approve. రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి. సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని మనం క్రియేట్ చేసాం. నాట్ కొన్ని క్రియేట్ చేసాం మనం లాస్ట్ టైం. సో ఈరోజు సెక్యూరిటీ గ్రూప్స్ అయితే క్రియేట్ చేసాం, కానీ రూల్స్ ఈరోజు మొత్తం సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ పైన డిస్కస్ చేద్దాం అండ్ VPN. సో దీనిపైన ఒక ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ మూవ్ అహెడ్ విత్ లోడ్ బ్యాలెన్సర్స్, టెంప్లెట్స్, ఆటో స్కేలింగ్ అవన్నీ ఇంకా రేపటి నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, VPC resources are getting created. సో మనం సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. MongoDB, Redis, MySQL, RabbitMQ, catalog, user, cart, shipping, payment, web. సో రూల్స్ అనేది మన ఇష్టం, రిక్వైర్మెంట్ బట్టి. సో కొన్ని టీమ్స్ ఏంటంటే కొన్ని పోర్ట్స్ ఓపెన్ చేయమని మెయిల్ పంపిస్తుంటాయి, అలాంటప్పుడు మనం కొత్త రూల్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అలా. అండ్ EC2 ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసాం లాస్ట్ టైం. గేట్వే క్రియేట్ అవుతుంది, క్రియేటెడ్. సో ఇది మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ ఏంటి, పబ్లిక్ ఆర్ ప్రైవేట్? ఇది ప్రైవేట్ కదా. సో ఇది ప్రైవేట్ అయినప్పుడు వీఆర్ నాట్ గెటింగ్ పబ్లిక్ IP అడ్రస్. మనం ఎలా కనెక్ట్ అవుతాం దీనికి? ఓకే, సో ఒక ఆప్షన్ వచ్చేసి ప్రైవేట్ ఇన్స్టెన్స్ అయితే, సో ఒక ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ కనెక్ట్ టు పబ్లిక్ ఇన్స్టెన్స్, ఫ్రమ్ పబ్లిక్ యూ కెన్ కనెక్ట్ ప్రైవేట్. సో దీన్నే మనం జంప్ హోస్ట్ అంటాం. ఓకే, ఫస్ట్ పబ్లిక్ ఇన్స్టెన్స్ కి జంప్ అయ్యి అక్కడ నుంచి మనం ప్రైవేట్ ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇదొక మెథడ్. అండ్ అనదర్ మెథడ్, సో మనం కంపెనీస్ లో మోస్ట్లీ యూస్ చేసేది VPN. సో VPN ఏంటి, ఎలా వర్క్ అవుతుంది? సో మనం ఫార్వర్డ్ ప్రాక్సీ అండ్ దెన్ రివర్స్ ప్రాక్సీ అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో మనం కంపెనీలో యూస్ చేసే VPN కానీ మీ మొబైల్స్ లో యూస్ చేసే VPN దేని కిందికి వస్తుంది? ఇట్స్ ఫార్వర్డ్ ఆర్ రివర్స్? సో అది ఫార్వర్డ్ ప్రాక్సీ కదా. సో ఇది మన కంపెనీ నెట్వర్క్ అండ్ దెన్ ఇది AWS నెట్వర్క్ అనమాట. ఓకే, సారీ, ఇది మన హోమ్ నెట్వర్క్.
సో AWS లో మనకి 2 VPCs ఉన్నాయి కదా, ఒకటి మనం క్రియేట్ చేసింది డిఫాల్ట్ VPC, ఇంకొకటి రోబోషాప్ VPC. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ల్యాప్టాప్ వచ్చేసి ఇక్కడ ఒక VPN ఇన్స్టాల్ చేస్తాం మనం డిఫాల్ట్ VPCలో. ఇది డిఫాల్ట్, ఇది రోబోషాప్. ఇది డిఫాల్ట్ VPC, ఇది రోబోషాప్ VPC. ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ నుంచి VPN కి కనెక్ట్ అయ్యామనుకోండి. ఓకే, సో మీరు VPN నుంచి ఇంటర్నెట్ కైనా కనెక్ట్ అవ్వండి, ఎక్కడికైనా కనెక్ట్ అవ్వండి. AWS కదా. సో ఇప్పుడు మీరు మన ల్యాప్టాప్ నుంచి VPN కనెక్ట్ అయ్యామనుకోండి. ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ నుంచి బ్రౌజ్ చేసాం. సో ఫస్ట్ ల్యాప్టాప్ నుంచి VPNకి వెళ్ళి VPN నుంచి నెట్వర్క్, సో VPN నుంచి నెట్వర్క్ డేటా అనేది బయటకు వెళ్తుంది. సో ఇప్పుడు ఇంటర్నెట్ కి నా IP అడ్రస్ ఏది? నా ల్యాప్టాప్ IP అడ్రస్సా ఆర్ VPN IP అడ్రస్సా? సో ఇంటర్నెట్ ఎప్పుడు ఎవరిని రిఫర్ చేస్తుంది? కనెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రమే రిఫర్ చేస్తుంది. ట్రాఫిక్ అనేది ఫస్ట్ నా ల్యాప్టాప్ నుంచి VPNకి వెళ్ళి VPN నుంచి ఇంటర్నెట్కి వెళ్తుంది. సో ఇంటర్నెట్కి వచ్చేసి నేను US లో ఉన్నట్టు. ఓకే, సో ఇది నా హోమ్ నెట్వర్క్ IP అడ్రస్ అవుతుంది అప్పుడు. సో అలానే మనం VPN నుంచి కూడా ఇలానే VPN కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం రోబోషాప్ ఇన్స్టెన్సెస్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MongoDB. సో MongoDBకి ఇప్పుడు కనెక్షన్స్ VPN నుంచి వస్తున్నట్టు అన్నమాట. ఓకే, అప్పుడు నేను MongoDBలో ఏమి ఎనేబుల్ చేయాలంటే VPNని ఎనేబుల్ చేయాలి. సో ఈ హోల్ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ క్రియేట్ అయిపోయింది కదా, అండ్ దెన్ సెక్యూరిటీ గ్రూప్స్ అన్నీ ఉన్నట్లున్నాయి, ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. సో దీని పేరు ఓపెన్ VPN అని పెడుతున్నాం. సో మన డెవాప్స్ ప్రాక్టీస్ తీసుకుందాం. ఇది నేను డిఫాల్ట్ సబ్నెట్ లో క్రియేట్ చేస్తున్నా. డిఫాల్ట్ సబ్నెట్ లో అలౌ ఆల్ తీసుకుంటుంది ప్రెసెంట్. ఓకే, ఐ మీన్ డిఫాల్ట్ VPC అలౌ ఆల్, నాట్ ఇన్స్టెన్స్. సో ఇప్పుడు ఈ డిఫాల్ట్ VPCలో నేను ఒక పబ్లిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. లెట్ us కనెక్ట్ టు దిస్. నేను ఓపెన్ VPN ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి.
ఓపెన్ విపిఎన్. సో ఇది ఓపెన్ విపిఎన్ అనే ఒక కంపెనీ అనమాట, ఓపెన్ సోర్స్ విపిఎన్. సో మనం కంపెనీస్లో అయితే జనరల్గా సిస్కో విపిఎన్ యూస్ చేస్తాం. సిస్కో విపిఎన్ చాలా కాస్ట్లీ కాబట్టి ప్రెసెంట్ ఓపెన్ విపిఎన్ యూస్ చేస్తున్నాం. మీరేంటంటే ఇంటర్వ్యూస్లో సిస్కో విపిఎన్ యూస్ చేస్తారనే చెప్పండి. ఓకే, విపిఎన్ కాన్ఫిగర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాదు. సో దానికంటూ సపరేట్ టీమ్ ఉంటుంది జనరల్గా. ఓకే, సో విపిఎన్ అని సెర్చ్ చేస్తే మనకి గిట్ హబ్లో ఒక పర్సన్ ఇన్స్టాల్ చేసి ఉంటాడు అది స్క్రిప్ట్స్ ద్వారా. ఓపెన్ విపిఎన్ ఇన్స్టాల్. ఓకే, ఇతను సో ఇతను కొన్ని స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాడు. మనం ఆ స్క్రిప్ట్స్ని యూస్ చేసి ఫాస్ట్గా ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఇది విపిఎన్ సర్వర్. సుడో యాక్సెస్ తీసుకుంటున్నా. స్క్రిప్ట్ డౌన్లోడ్ చేస్తాం, ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. ఏం లేదు, జస్ట్ ఒక స్క్రిప్ట్ అనమాట, అంతే. సో ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్ యాక్చువల్లీ. సో ప్రాంప్ట్ అడుగుతుంది పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలని. I'm just giving test public IP address. తర్వాత IPv6 no, and then default port yes, and then TCP 2, and yeah, DNS ఏదైనా ఇచ్చుకోవచ్చు, no problem, అన్ని వర్క్ అవుతాయి. Compression no, encryption no, that's it. సో ఇది ఓపెన్ విపిఎన్ ఇన్స్టాల్ అయిపోతుంది ఇప్పుడు. సో యూజువల్లీ కంపెనీస్లో అయితే ఎన్క్రిప్షన్స్, కంప్రెషన్స్ అవన్నీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తారు. దానికంటూ సపరేట్ టీమ్ ఉంటుంది. సో మనం దాని గురించి పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏమంటుందంటే సో ఇన్స్టాల్ చేసేసింది. ఇప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేయమంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఇస్తున్నా శివకుమార్. సో పాస్వర్డ్ లెస్ క్లయింట్ అంటే కీ లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కాన్ఫిగరేషన్ ఎక్కడ, ఇక్కడ మనకు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే ఇది ఒక ప్రైవేట్ కీ లాగా అనమాట, శివకుమార్.ovpn అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఓపెన్ విపిఎన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. ఓపెన్ విపిఎన్ క్లయింట్. ఓకే, ఓపెన్ విపిఎన్ కనెక్ట్ దీని పేరు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది, ఓపెన్ విపిఎన్ కనెక్ట్ అని. సో అది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మనం ఇవ్వాలి. ఇదొక ప్రైవేట్ కీ లాగా అన్నమాట. సో దీంట్లో చూడండి ఏముంది. సో మన విపిఎన్ ఐపీ అడ్రస్, ఇంకా ఇదంతా వచ్చేసి సెక్యూర్డ్ అనమాట ఇది. ఓకే, ప్రైవేట్ కీ ఇదంతా చూడండి. సో దీన్ని సేవ్ చేయండి ఒకసారి మీ ల్యాప్టాప్లోకి. .ovpn అని ఇస్తున్నా.
ఇది నా అథెంటికేషన్ ఫైల్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసి అప్లోడ్ ఫైల్ ఇది ఇవ్వాలి. ఓకే, సో ఆటోమేటిక్గా యూజర్ నేమ్, ఐపీ అడ్రస్ అవన్నీ ఆ ఫైల్లోంచి తెచ్చుకుంటుంది. ఐపీ అడ్రస్ ఏంటి? నా ఐపీ అడ్రస్ ఇది రావాలి, 54.85 అని. ఓకే, సో ఇప్పుడు నేను VPNకి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు VPN అయితే అయింది. సో ఇది ఓపెన్ VPN కనెక్ట్ ద్వారా అయ్యాను. అండ్ ఈ MongoDB వచ్చేసి ఈ VPN నుంచి కనెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో మనం పేరింగ్ అనేది క్రియేట్ చేసాం కదా. సో వీ హ్యావ్ ఎ పేరింగ్. ఓకే, సో పేరింగ్ అనేది యాక్టివ్ లోనే ఉంది. అండ్ దెన్ ఫస్ట్ కనెక్షన్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ కనెక్షన్ VPNకి వెళ్ళి MongoDB అనేది VPN నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు MongoDB ఏ సబ్నెట్ లో ఉంది? MongoDB ఏ సబ్నెట్ లో ఉంది? డేటాబేస్ సబ్నెట్ లో ఉంది. ఇప్పుడు డేటాబేస్ సబ్నెట్ ఒకసారి చెక్ చేద్దాం. డేటాబేస్ సబ్నెట్ US ఈస్ట్ 1. సో ఈ డేటాబేస్ సబ్నెట్ లో రౌట్ టేబుల్ లో తీసుకుంటే మనకి కనెక్షన్ ఉంది కదా. ఓకే, సో ఇక్కడ కనెక్షన్ అయితే ఉంది. సారీ, సో వన్స్ అగైన్ ఫస్ట్ మన ల్యాప్టాప్ నుంచి ఓపెన్ VPN కనెక్ట్ ద్వారా VPN కి కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఈ డిఫాల్ట్ VPC లో ఉండే ఈ VPN నుంచి కనెక్షన్ ఇక్కడ వరకు వెళ్ళాలి. సో VPN అనేది ఒక సబ్నెట్ లో ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను US ఈస్ట్ 1లో చేశాను. సో ఇది VPN కదా. ఈ VPN ఏ సబ్నెట్ లో ఉందో చూద్దాం. ఆ సబ్నెట్కి వెళ్దాం. ఫస్ట్ ఈ సబ్నెట్కి వెళ్తున్నా నేను. VPN ఏదైతే సబ్నెట్ లో ఉందో డిఫాల్ట్ VPC సబ్నెట్, ఆ సబ్నెట్కి వెళ్ళాను. కాపీ దిస్. ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇది. ఓకే, సో ఈ సబ్నెట్ లో రౌట్ టేబుల్లో చూడండి మన రోబో షాప్ కి కనెక్షన్ ఉందా లేదా. రోబో షాప్ కనెక్షన్ ఏది? ఇది. ఒకవేళ ఇది లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ నుంచి రూట్ అనేది లేదన్నమాట. ఓకే, కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకే, మన రోబో షాప్ VPCకి వెళ్తుంది కనెక్షన్. VPCకి వెళ్ళిన తర్వాత MongoDB ఇన్స్టెన్స్ వరకు వెళ్తుంది. MongoDB ఇంకా క్రియేట్ చేయలేదు. సో MongoDB ఇన్స్టెన్స్ వరకు వెళ్తుంది. అప్పుడు MongoDB సెక్యూరిటీ గ్రూప్ తీసుకోండి మనం. MongoDB సెక్యూరిటీ గ్రూప్ లో ఇన్బౌండ్ రూల్స్ లో ఇక్కడ నుంచి మనకి పోర్ట్ నెంబర్ ఏం ఓపెన్ అవ్వాలి? మనం కనెక్ట్ అవ్వాలంటే SSH ద్వారా SSH ఓపెన్ అవ్వాలి. SSH 22 ఎక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి ఇది? సో ఎక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి అంటే MongoDB VPN కి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయిందో ఇన్బౌండ్ రూట్
ఆ సెక్యూరిటీ గ్రూప్ని మనం ఇక్కడ ఇవ్వాలి, అంతే కదా. హార్డ్ కోడ్ చేయకుండా, ఎందుకంటే విపిఎన్ ఐపీ అడ్రస్ అనేది ఎప్పుడూ మారుతూ ఉండొచ్చు కాబట్టి నేను ఐపీ అడ్రస్ ఇవ్వకుండా విపిఎన్ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయిన సెక్యూరిటీ గ్రూప్ ఐడి నేను ఇక్కడ ఇస్తాను. సో ఇది విపిఎన్. సో ఈ విపిఎన్ సెక్యూరిటీ గ్రూప్ ఏంటి? సో ఇది నేను ఇక్కడ ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్. చూద్దాం కనెక్ట్ అవ్వగలమా లేదా. ఒకవేళ అవ్వకపోతే దెన్ వీ నీడ్ టు ట్రేస్. సో ఇది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ నేను ఏఎంఐ ఐడి అనేది ఇవ్వలేదు. సో బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుందంటే AWS Linux తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏఎంఐ ఐడి ఇవ్వలేదు కాబట్టి ఐ నీడ్ టు గివ్ ఏఎంఐ ఐడి. సో ఇప్పుడు ఒకసారి డిస్ట్రాయ్ చేసి ఐ విల్ రీక్రియేట్. ఓకే, క్లియర్. సో ఇంకొకసారి చూద్దాం అండ్ దెన్ ఐ విల్ క్రియేట్ దిస్ విత్ Terraform. సో ఇది నా హోమ్ నెట్వర్క్, నా ల్యాప్టాప్ నుంచి ఓపెన్ విపిఎన్ కనెక్ట్ ద్వారా ఈ విపిఎన్ అనే ఒక ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేస్తున్నాను డిఫాల్ట్ విపిసిలో ఉండే సబ్నెట్లో, ఎనీ సబ్నెట్. ఓకే, ఇక్కడ విపిఎన్ నేను ఇన్స్టాల్ చేసేసి విపిఎన్కి కనెక్ట్ అయ్యాను అంటే నా ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఈ విపిఎన్ పబ్లిక్ ఐపీ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ విపిఎన్ ఏదైతే సబ్నెట్లో ఉందో ఆ సబ్నెట్లో మనకి రోబోషాప్ రౌట్ అనేది ఉండాలి త్రూ పీరింగ్ కనెక్షన్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు వచ్చి ఆ పీరింగ్ కనెక్షన్ ద్వారా MongoDB ఇన్స్టెన్స్ని రీచ్ అవుతుంది. MongoDB ఇన్స్టెన్స్ని రీచ్ అయిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ కూడా అలౌ చేయాలన్నమాట. సో సెక్యూరిటీ అనేది చాలా లెవెల్లో ఉంటుంది. పేరింగ్ అండ్ దెన్ మనకి సెక్యూరిటీ గ్రూప్స్, పోర్ట్ నెంబర్, ఎవ్రీథింగ్ అనేది కనెక్షన్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ హోల్ ప్రాసెస్ని ఆటోమేట్ చేద్దాం. ఓకే, సో డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ VPN ప్రాసెస్ని ఆటోమేట్ చేద్దాము. లెట్ మీ క్రియేట్ దిస్ వన్ ఏఎంఐ అనేది కావాలి నాకు. సో నేను దానికి data.tfలో సో ఐ నో హౌ టు గెట్ ద ఏఎంఐ. సో మనం లాస్ట్ టైం రాసాం కదా టెరాఫామ్లో డేటా సోర్సెస్లో. సో ఇలా మనం ఇస్తే మనకి లేటెస్ట్ ఏఎంఐ ఐడి అనేది వస్తుంది. ఇది ఏఎంఐ ఈక్వల్ టు data.aws.ami.centos.id. ఓకే, సో ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది ప్రైవేట్ ఐపీ అడ్రస్. చూద్దాం కనెక్ట్ అవ్వగలమా లేదా.
స్టిల్ ఇనిషియలైజింగ్. సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్తే కనెక్టెడ్. సో మన ల్యాప్టాప్ నుంచి మన కంపెనీ నెట్వర్క్ లో ఉన్న ప్రైవేట్ ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అయిపోయాం త్రూ విపిఎన్. సో ఇది ది హోల్ సెక్యూరిటీ థింగ్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఆటోమేట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను విపిఎన్ క్రియేట్ చేస్తా. 03 విపిఎన్. ఓకే, సో విపిఎన్ ని ఇదే తీసుకొని main.tf. సో ఇది మాడ్యూల్ కదా, సోర్స్ అయితే ఇది, అండ్ దెన్ డేటా వచ్చేసి సేమ్, ఇవి అవసరం లేదు, చూద్దాం. సో ఏం ఐడి వచ్చింది, నేమ్ వచ్చేసి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాజ్ విపిఎన్ local.ec2 నేమ్. సో ఆ లోకల్స్ అనేది కూడా కాపీ చేద్దాం. locals.tf. ప్రాజెక్ట్ నేమ్ అండ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఆ వేరియబుల్స్ కూడా ఇద్దాం. ఓకే, అండ్ దెన్ ఇది డేటాబేస్ సబ్నెట్ కాదు. సో ఇదేంటంటే డిఫాల్ట్ విపిసి కదా. సో డిఫాల్ట్ విపిసిలో టేక్, సో ఇది డిఫాల్ట్ విపిసి. ఈ డిఫాల్ట్ విపిసిలో ఉండే సబ్నెట్స్ లో సో ప్రతి ఏజెడ్ కి ఒక సబ్నెట్ ఉంటుంది. ఐ వాంట్ యుఎస్ ఈస్ట్ 1A. సో దీంట్లో క్రియేట్ చేద్దాం. సో డిఫాల్ట్ విపిసి అనేది మనకి వచ్చింది కదా, అది ఎలా వచ్చింది, త్రూ provided parameters. Okay, default VPC అక్కడ ఉంది, but I need it here. ఏముంది, డేటా సోర్స్ లో రాసుకుందాం. డేటా AWS _ VPC default equal to true. ఓకే, సో ఇప్పుడు డిఫాల్ట్ VPC వస్తుంది. సో నాకు దీంట్లో సబ్నెట్స్ కావాలి. లెట్ మీ జస్ట్ చెక్ వెదర్ ఐ విల్ గెట్ సబ్నెట్స్. ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో లేదో చూద్దాం. VPC info value equal to AWS _ VPC dot default. దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో చూసి, సో దాన్ని బట్టి వి విల్ సి డేటా డాట్. ఓకే, సో ఫస్ట్ అయితే దీన్ని నేను కమెంట్ చేస్తున్నా. Terraform init. ప్రొవైడర్ కదా, సో where is provider?
Still doing. Okay. Terraform folder delete చేస్తా. నాకు ప్రొవైడర్ లేకుండానే జరిగింది కదా. ఇప్పుడు ఇంత టైం పడుతుంది. Okay, I'm connected to VPN, but switch off. సో VPN కనెక్ట్ అయింది కదా, అది స్లోగా ఉంటుంది కొంచెం. ఓకే, Terraform init, Terraform plan. Terraform to get default VPC subnets. సబ్నెట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా ఇక్కడ. ఓకే, సో AWS డిఫాల్ట్ సబ్నెట్ అనే ఆప్షన్ ఉంది. డేటా సోర్స్ సబ్నెట్. ఇక్కడ సబ్నెట్ లో అవైలబిలిటీ జోన్ అనే ఆప్షన్. సో నేను ఇలా ఇచ్చాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్నెట్ లో విపిసి ఐడి ఉందా, విపిసి ఐడి ఈక్వల్ టు data.aws underscore vpc.default.id and then availability zone equal to US East 1A. సో ఇలా ఇచ్చాను అంటే then I should get AWS subnet.selected.id. సో ఇప్పుడు నాకు 1A యొక్క సబ్నెట్ ఐడి రావాలి. ఓకే, దట్ ఈస్ this one 75D. This is 1E. 1A వచ్చేసి F34. Is this 242D7 US East 1D. ఓకే, సో ఇది సబ్నెట్ ఐడి వచ్చింది కదా. సో ఐఎమ్ యూజింగ్ దిస్. ఇప్పుడు దీన్ని కమెంట్ చేస్తాను. సో దిస్ ఈస్ ద సబ్నెట్ ఐడి. And then
సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి కదా. ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికంటే ముందే వీ నీడ్ టు క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఏంటంటే మనం VPN కోసం కూడా ఒక సెక్యూరిటీ గ్రూప్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, SG ఫర్ VPN and this is going to be VPN. So group security group create. సో రూల్ కూడా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ద ఫస్ట్ రూల్ ఐఎమ్ గివింగ్ ఈస్ ఫర్ VPN అనమాట. ఓపెన్ VPN సో ప్రెసెంట్ మనం ఏం చేద్దామంటే టైప్ ఈక్వల్ టు ఇంగ్రెస్, పోర్ట్ ఈక్వల్ టు 22 TCP and then this should be VPN. module.vpn.sgid. So CIDR blocks equal to. సో మోర్ సెక్యూరిటీ కోసం మీరు ఇక్కడ ఏం చేయాలి? సెక్యూరిటీ గ్రూప్ ఐడి, సెక్యూరిటీ గ్రూప్ ఐడి. ఇంకా ఫుల్ సెక్యూరిటీ గ్రూప్ ఉండాలంటే ఈ CIDR బ్లాక్ లో మీ హోమ్ యొక్క IP అడ్రస్ ఇవ్వాలి. బట్ నేను అది ఇవ్వట్లేదు ఎందుకంటే అది ఎవ్రీ టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి. అంటే ఈ రోజు ఒక IP అడ్రస్ ఉండొచ్చు, పబ్లిక్ IP అడ్రస్, రేపు మీకు ఇంకొక IP అడ్రస్ ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ఇస్తున్నా ఐడియల్లీ యువర్ హోమ్ పబ్లిక్ IP అడ్రస్, బట్ ఇట్ ఫ్రీక్వెంట్లీ చేంజెస్. ఒకవేళ మీరు మీ ISP నుంచి స్టాటిక్ IP తీసుకుంటే మీరు డైరెక్ట్లీ అది చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో నౌ I need to create that. So this is VPN accepting connections from home. Okay, Terraform init. I'll apply directly. Apply చేయడానికంటే ముందు we need to store this VPN ID also in parameters. VPN_SG_ID module.vpn.sgid. నేను SSM parameter store లో స్టోర్ చేస్తున్నాను. This is VPN SGID. Sorry. Okay. And then ఇక్కడ స్టోర్ చేశాను కదా, ఇక్కడ మళ్ళీ రిఫర్ చేయాలి డేటాలో. I need to refer that. VPN_SGID. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? VPN సెక్యూరిటీ గ్రూప్ ఐడిలో data dot AWS SSM parameter dot VPN SGID dot value. అంతే కదా? VPN ID క్రియేట్ అయిపోయింది, సెక్యూరిటీ గ్రూప్ కూడా అటాచ్ అయిపోయింది. సో సబ్నెట్ వచ్చేసి సెలెక్ట్ అయిపోయింది. VPN, సారీ. సో ఇది VPN, ఇది VPN.
సో ఇది ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయిపోతుంది, బట్ మనకు ఆటోమేటిక్గా కావాలి కాబట్టి ఇక్కడ యూజర్ డేటా అనేది ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్తే సో యూజర్ డేటా అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఇట్లా సింపుల్గా షెల్ స్క్రిప్ట్ రాసి /bin/bash అని ఇచ్చేసి yum install nginx -y systemctl start nginx ఇలా ఇచ్చారనుకోండి, AWS ఏం చేస్తుందంటే ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇచ్చిన కమాండ్స్ ని ఆటోమేటిక్ గా రన్ చేస్తుంది అనమాట. అదే యూజర్ డేటా అంటే. ఓకే, సో అలానే మనకి టెరాఫార్మ్ AWS EC2 లో కూడా మనం మాడ్యూల్ యూస్ చేస్తున్నాం కదా, ఓపెన్ సోర్స్ మాడ్యూల్. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది మనకి, యూజర్ డేటా అనే ఆప్షన్, user_data చూడండి. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ మనం ఇవ్వాలి. సో దీనికి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఉందేమో చూద్దాం. ఎగ్జాంపుల్స్ కంప్లీట్ user_data. సో ఇక్కడ వీళ్ళు స్క్రిప్ట్ లాగా ఇచ్చారు. మనం ఏం చేద్దామంటే నేను openvpn.sh అని ఇస్తున్నా. ఇక్కడ మనం మన స్క్రిప్ట్ ని ప్లేస్ చేద్దాం. ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇదే అనమాట. సో ఇక్కడ స్క్రిప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేసే ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు. ఓకే, సో అది ఆల్రెడీ మనకు ఉంది. యాక్చువల్లీ జస్ట్ లెట్ మీ గివ్ యూ దట్ స్క్రిప్ట్. సెకండ్, సో ఇతను ఏం చేశాడంటే, మీరు ఇట్లా మాన్యువల్ గా లాగిన్ అయ్యి చేయాల్సిన అవసరం లేదు. మీరు హెడ్లెస్ ఇన్స్టాల్ చూస్తే అంటే మనం డైరెక్ట్ గా స్క్రిప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేసే ఆప్షన్ కూడా ఉంది అని చెప్పాడు. సో నేను దీన్ని ఒక చిన్న స్క్రిప్ట్ లో పెట్టా. అదేంటంటే సో ఇదనమాట, ఆటో ఇన్స్టాల్ =y. సో ఇది మన పబ్లిక్ IPv4 అడ్రస్ ఇక్కడ నుంచి మనకు వస్తుంది. మీరు దీన్ని ఎక్కడ రన్ చేసినా కూడా ఇన్స్టెన్స్ లో మనకి పబ్లిక్ IP అడ్రస్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇలా పబ్లిక్ IP అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ ఆప్షన్స్ అన్ని మనం సెట్ చేసి వేరియబుల్స్ లాగా మనం అతని స్క్రిప్ట్ని డౌన్లోడ్ చేస్తున్నాం. డౌన్లోడ్ చేసి పర్మిషన్ సెట్ చేసి వీఆర్ జస్ట్ రన్నింగ్ దిస్. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ 76 yes అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూజర్ డేటా ఇచ్చి నేను యూజర్ డేటా ఫైల్ ఆఫ్ openvpn.sh అని ఇచ్చా అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫైల్ అనేది ఒక ఫంక్షన్. ఈ openvpn.sh అనే దాంట్లో నుంచి టెక్స్ట్ని తీసుకొని యూజర్ డేటాకి ఇచ్చేస్తుంది. సో అప్పుడు టెరాఫార్మ్ ఏం చేస్తుంది, AWS ఏం చేస్తుంది, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ యూజర్ డేటాని రన్ చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. We should keep it in double quotes. (03) VPN Terraform init. Terraform plan.
Terraform apply auto approve. Oh, ఇది T3 dot small పెట్టానా? You can keep T2 dot micro. Okay. But for now, let it. Security group. సో నేను ఒక మిస్టేక్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్ నేను ఎక్కడ క్రియేట్ చేయాలి? ఈ VPN సెక్యూరిటీ గ్రూప్ ని ఏ VPC లో క్రియేట్ చేయాలి? డిఫాల్ట్ VPC లో క్రియేట్ చేయాలి, బట్ నేను రోబోషాప్ VPC లో క్రియేట్ చేశాను. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక్కడ నాకు డిఫాల్ట్ VPC కావాలి. డేటా డాట్ AWS VPC డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ. సో అందుకని ఆ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో మీరు చూస్తున్న సబ్నెట్ మీ సెక్యూరిటీ గ్రూప్ ఐడి రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ సంబంధించింది. సో ఐ కెనాట్ క్రియేట్ ద ఇన్స్టెన్స్ అంటుంది. సో ఇది కదా VPC. సో నౌ దిస్ షుడ్ బి data dot AWS underscore VPC dot default dot ID. Okay. So now I should change this again. సో ఇప్పుడు అది డిస్ట్రాయ్ చేసి క్రియేట్ చేస్తుంది. Okay, now it's done. 03 VPN. Now let us try. Okay, instance create అయింది. Now let us see whether we will get the VPN or not. Okay, ఇది కదా VPN. It will take some time initialize అవ్వడానికి. సో అది యూజర్ డేటా కదా. యూజర్ డేటా అనేది చూడ యాక్సెస్ తీసుకుంటే var log లో మనకి ఇక్కడ క్లౌడ్ init డాట్ లాగ్ అని ఒకటి ఉంటుంది. సో దీంట్లోకి వస్తుంది అనమాట మనకి లాగ్స్ tail hyphen. Module script user. కంప్లీట్ అయిందేమో. ఓకే, ఇప్పుడు రన్ అయినట్టు చూద్దాం. చూడండి 1194. సో అయిపోయింది. సో మీకు లాగ్స్ కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు.
ఈ లాగ్ కొంచెం కష్టమే చూడడం, బట్ ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. కంప్లీట్ అయింది కాబట్టి మనకి సక్సెస్ మెసేజ్ వచ్చింది అనమాట. యూజర్ అని టైప్ చేస్తే సో ఇక్కడ సక్సెస్ మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఇట్స్ ఓకే, అది కొంచెం కష్టమే ఆ లాక్ చెక్ చేయడం. మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ పోర్ట్ ఓపెన్ అయింది కదా, సో దెన్ ఇట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో క్రియేట్ అయిన తర్వాత అదేం చేస్తుంది, ఆ రూట్ ఫోల్డర్లో ఒక ఈ విపిఎన్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో మనం దీన్ని తీసుకోవాలి. సో ఇదే మన అథెంటికేషన్ ఫైల్ అన్నమాట. సో ఇదొక్కటి మనం ఆటోమేట్ చేయలేకపోతున్నాం. సో దీన్ని తీసుకొని సో మీరు సేవ్ చేసుకోండి. PAWS76s.ovpn all files. లాస్ట్లో న్యూ లైన్ సెంటర్ ఉండకుండా ఇలా కేర్ఫుల్గా కాపీ చేసి తీసుకోండి. ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆల్సో. నేను దాన్ని యాడ్ చేస్తాను. కనెక్ట్ అవ్వట్లేదు. వన్ వన్ ఎయిట్ సెక్యూరిటీ గ్రూప్ చూద్దాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటి, ఇక్కడ పోర్ట్ నెంబర్ 22 ఇచ్చాను, ఇంకా ఏముండాలి, 1194 కదా అది. సో నేను ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఐ జస్ట్ గివ్ ఆల్ పోర్ట్స్ ఇచ్చేస్తాను. 1194 ఉండాలి యాక్చువల్గా. అనదర్ థింగ్ దట్ ఐఎమ్ గివింగ్ ఆల్ పోర్ట్స్. సో ఇది మన నెట్వర్కే కాబట్టి నో ప్రాబ్లం, జస్ట్ ఫర్ విపిఎన్. retry. No, port range 0 వచ్చిందా? What is the denotation for all ports? -1. Is it -1? Protocol -1. Okay. Still port number is 0. Okay, let me just give 0 to 65,535. So denotation enter. I forgot.
So I'm just deleting that. So now I'm officially with AWS default. Okay. So ఇంకా ఇప్పుడు సో MongoDB ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే I should write a rule in MongoDB. సో ఇప్పుడు చెప్పండి ఓవరాల్ గా MongoDB కనెక్షన్స్ ఒకటి VPN నుంచి యాక్సెప్ట్ చేయాలి, 2 కేటలాగ్ నుంచి యాక్సెప్ట్ చేయాలి, అండ్ దెన్ 3 యూజర్ నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ FTలో MongoDB should accept connections from VPN also. MongoDB underscore VPN. So this is mongodb.sg underscore ID. Ingress port number 22. Port number 22. This should be VPN. This is together. Correct or not? Source is VPN, and then security group is MongoDB. So now let me apply. It is done. Now let us just check. Okay, so this one. So ఇది మనం ఇందాక మాన్యువల్ గా యాడ్ చేసింది. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. అలౌ ఆల్ అనేది మాన్యువల్ గా ఇందాక మనం యాడ్ చేసాం కదా. సో దట్ ఈస్ 379. డిలీట్ చేస్తాం. That's it. Now you should be able to access $25. సో ఇప్పుడు మనం మన VPN ద్వారానే వీఆర్ ఏబుల్ టు యాక్సెస్. ఈ మాన్యువల్ గా క్రియేట్ చేసిన దాన్ని డిలీట్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి EC2 ఇన్స్టెన్స్ VPN నుంచి కనెక్షన్ యాక్సెప్ట్ చేసేలాగా ఒక రూల్ అయితే రాయాలి డెఫినెట్లీ. అదర్వైజ్ యూ కెనాట్ కనెక్ట్ టు ఇట్. సో దిస్ ఇస్ అబౌట్ VPN. ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది కాన్సెప్ట్ అయితే ఈజీనే, బట్ మనం విజువలైజ్ చేసేటప్పుడు కనెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి యాక్సెప్ట్ చేయాలి, ఏ కనెక్షన్స్ అలౌ చేయాలి అన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ ఎందుకులే అని చెప్పేసి ప్రాజెక్ట్లో వాళ్ళు అన్ని యాక్సెస్ మొత్తం ఓపెన్ చేసేస్తారు. సో దట్స్ ద బ్లెండర్ మిస్టేక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇన్ ప్రాజెక్ట్స్. ఓకే,
సో ఇది కొంచెం కష్టమైన వన్ టైం యాక్టివిటీ కాబట్టి యూ షుడ్ హ్యావ్ దట్ విజువలైజేషన్ అండ్ దెన్ డూ ఇట్ ప్రాపర్లీ. సో ఇక మనం ఈరోజు ఇక్కడితో స్టాప్ చేద్దాం, బికాస్ ఇట్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ హాలిడే బ్రేక్ కదా. సో టుమారో ఇంకా వి విల్ కంటిన్యూ. ఓకే, let's have some questions. Durga Reddy. హలో, హాయ్ శివ గారు. Yeah, hi. చెప్పండి. హలో, ఓకే, థ్యాంక్ యూ. Yeah. శివ గారు, యాక్చువల్లీ మీరు ఈ క్లాస్ స్టార్ట్ చేసే టైంకి సేమ్ టైంలో నాకు మీటింగ్స్ ఉంటున్నాయి. ప్రెజెంట్ డౌట్స్ అయితే ఏం లేవు. థ్యాంక్ యూ సో మచ్. Yeah. బాలకృష్ణ. No doubts. ఓకే, సో ఈ రోజుకైతే మీరు ఈ VPN క్రియేట్ చేసి సక్సెస్ఫుల్గా VPNకి కనెక్ట్ అయ్యి అండ్ దెన్ మన ఇన్స్టెన్స్ యొక్క ప్రైవేట్ ఐపీని మన సూపర్ పుట్టి ద్వారా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సురేష్ కుమార్. శివ్ గారు, యాక్చువల్గా మనం రియల్ టైమ్ లో కంపెనీలో యూజ్ చేసినప్పుడు ఈ ఓపెన్ విపిఎన్ యూజ్ చేస్తామండి. జనరల్ సిస్కో విపిఎన్ యూజ్ చేస్తాం కదండి. అదే కదా చెప్పాను, సిస్కో VPN we will use it. స్టార్ట్అప్స్ they will use ఓపెన్ VPN. సిస్కో VPN కి ఎక్కువ డబ్బులు కట్టాలి కదా. ఓకే ఓకే, అంటే మనం ఫర్దర్ గా ఇప్పుడు మనకి జెకెట్స్, కోకోనెట్స్ ఇవి ఉన్నాయి కదా, వాటిలో ఏమైనా యూజ్ చేస్తామండి విపిఎన్ కాన్సెప్ట్. VPN అనేది జస్ట్ నెట్వర్క్ కోసం. కుబర్నెటిస్ లో ఎందుకు యూజ్ చేస్తాం? అదే VPN అనేది నెట్వర్కింగ్ కాన్సెప్ట్, ఇట్స్ నాట్ ఎనీ కుబర్నెటిస్ కాన్సెప్ట్. అంటే ఇది జస్ట్ మీకు ప్రైవేట్ ప్రాజెక్ట్స్ లో ఉండే ఇన్స్టెన్సెస్ ని కనెక్ట్ అవ్వడానికి మాత్రమే. ఓకే ఓకే, అంటే అదేలేండి, జస్ట్ ఒక ఐడియా కోసం చెప్పారు. అంటే ఇక్కడతోటి ఆగిపోతుంది జనరల్ విపిఎన్ అని. ఫర్దర్ మనం ఏ కాన్సెప్ట్ లో కూడా యూజ్ చేయము దీన్ని. నో, జస్ట్ ఫర్ కనెక్షన్ పర్పస్. ఓకే, ఇంకోటి యాక్చువల్గా మీరు ఇది విపిఎన్ అనే ఇది యాక్చువల్గా విపిసి లెవెల్, సబ్నెట్ లెవెల్, EC2 లెవెల్ ఎక్కడ ఉంటుందండి అది? VPN అనేది కూడా ఒక EC2 ఇన్స్టెన్సే, అది సర్వర్. అది సపరేట్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, ఇందాక మీరు అది ఓపెన్ విపిఎన్ కనెక్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది ల్యాప్టాప్ లో చేశారా, లేకపోతే ఇక్కడ విపిఎన్ EC2 ఇన్స్టెన్స్ లో చేశారండి? ల్యాప్టాప్ లో, మన విండోస్ నుంచి. ఓకే, అంతలేండి. ఓకే, థ్యాంక్స్ అండి. సౌమిత్. సౌమిత్. సో మనము ఇది క్లౌడ్ ఐఫన్ ఇన్నిట్ అని చెప్పారు కదా, అది ఏ లాగ్స్ ఎగ్జాక్ట్ క్యాప్చర్ చేస్తుందండి? మనం ఇచ్చిన యూజర్ ఫస్ట్ సిస్టమ్ ఇనిషియలైజ్ అయినప్పుడు చేసే లాగ్ అని. EC2 ఇన్స్టెన్స్ ఇనిషియలైజ్ చేస్తారు కదా AWS, అప్పుడు లాగ్ అది మొత్తం ఎవ్రీథింగ్ అక్కడికి వస్తుంది. ఓకే, సో ఓన్లీ ఆ స్పెసిఫిక్ దానికోసమే అది క్రియేట్ అవుతుందా? అంటే అది అక్కడ ఉంది అంతేనా? యూజర్ డేటా ఏదైతే ఎంటర్ చేస్తామో మీరు యూజర్ డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మీరు యూజర్ డేటాలు ఇచ్చిన స్క్రిప్ట్ లాగ్స్ అనేది అక్కడ వస్తుంది జనరల్. ఓకే ఓకే, ఇంకోటి వచ్చేసి మీరు లైక్ మాన్యువల్గా డిలీట్ చేస్తున్నారు సెక్యూరిటీ గ్రూప్స్ రూల్స్, అది ఎట్లా రిమూవ్ చేస్తారు? నేను మాన్యువల్ గా యాడ్ చేశాను కాబట్టి మాన్యువల్ గా డిలీట్ చేస్తాను. అలా కాదు, కొన్ని నార్మల్గా మీరు డిలీట్ చేస్తారు కదా మాన్యువల్గా. నేను మాన్యువల్ గానే యాడ్ చేశాను కదా ఇంతకు ముందు. సో ఓపెన్ VPN మనం మాన్యువల్ గా క్రియేట్ చేశాం కదా, అప్పుడు ఆ సెక్యూరిటీ గ్రూప్ నేను మాన్యువల్ గానే కదా యాడ్ చేశాను. అంటే రీసెంట్ది మాన్యువల్గా యాడ్ చేశారు, దానికంటే ముందు ఇంకోటి కూడా డిలీట్ చేశారు కదా. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ ముందు ఒక గ్రూప్ డిలీట్ చేశారు, అది మాన్యువల్గా యాడ్ చేశారు. దానికంటే ముందు ఇంకోటి అది ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చూడండి, అది త్రూ ఆటోమేషన్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే అది నేను ఇందాక ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ ఉంది కదా, దానికి ఏదో కన్ఫ్యూజ్ అయి చేశాను అంతే. యూ డూ ఇట్ ప్రాక్టికల్లీ. ఓకే, సో నేనేం చేస్తాను అనేది పట్టించుకోవద్దు, మీరు టెరఫార్మ్ ద్వారానే చేయండి.
సో అది ఇన్బౌండ్ రూల్ తీసేయాలంటే మన సపరేట్‌గా రిసోర్స్ అని పెట్టాలా? లేదు లేకపోతే బ్రో, మీరు టెర్రఫార్మ్ ద్వారా యాడ్ చేసినప్పుడు ఆ బ్లాక్ని తీసేస్తే అది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది కమెంట్ చేశానంటే ఏంటి మీనింగ్? అంటే అది నేను దీన్ని కమెంట్ చేస్తే ఏంటి మీనింగ్? అక్కడ డిలీట్ డిజాల్వ్ చేస్తాను నేను. అయిపోవాలి అక్కడి నుంచి. యా, వెళ్ళిపోతుంది. మీరు కమెంట్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే. సుధీర్ గౌతమ్. హాయ్ శివ. సో ఈరోజు కాన్సెప్ట్ ఏదో అర్థమైంది విపిఎన్. సో అవుట్ సైడ్ రిసోర్సెస్ అంటే డెవలపర్స్ అట్లా ఈ ఇన్స్టెన్స్లో కనెక్ట్ అవ్వాలంటే మనం విపిఎన్ లాంటిది పెట్టుకున్నాము. నా జస్ట్ ఒక క్లారిఫికేషన్, ఏడబ్ల్యూఎస్లో బాస్టియన్ సర్వర్ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా సిమిలర్ ఫంక్షన్ యూస్ఫుల్లా? అన్నిటికీ విపిఎన్స్ లేకుండా ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ నుంచి మనం జనరల్గా మీరు ఏ టెక్నాలజీలో ఉన్నా విపిఎన్ అనేది ఇస్తుంటారు కదా కంపెనీ వాళ్ళు. అవునవును. సో బాస్టియన్ అనేది విత్ ఇన్ ది మీ సర్వర్స్ కనెక్ట్ అవ్వడానికి ఇందాక నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ అనమాట. జంప్ హోస్ట్ ఆర్ బాస్టియన్ హోస్ట్. సో ఇది, సో అదే అది బాస్టియన్. బాస్టియన్ అన్న జంప్ హోస్ట్ అన్న అంత ఒకటి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నరసింహారావు. Hello. Yeah, Hi, hi. Shivaning. Am I audible? Yeah. Yes, yes. Yes. Yeah. So మనం ఓకే VPN యూజ్ చేసి ప్రైవేట్ ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతాము. సేమ్ మనం NAT గేట్వే కూడా సేమ్ అదే పర్పస్ కదా మనం యూజ్ చేసేది. NAT గేట్వే ఆపోజిట్. సర్వర్స్ బయట ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే. ఓకే, అవుట్ బౌండ్ ట్రాఫిక్. ఓకే ఓకే. యా. ఓకే అండి, థ్యాంక్ యూ. విశ్వనాథ్. శివ. యా. శివ, మనకు విపిసి మాడ్యూల్ ఉంది కదా, దాంట్లో main.ts లో NAT గేట్వే లొకేషన్ లో మనం ఎలాస్టిక్ ఐపి పబ్లిక్ సబ్నెట్ 0 అని మెన్షన్ చేసాం. బట్ వీ హ్యావ్ 2 పబ్లిక్ సబ్నెట్స్, రైట్? సో వై వీఆర్ గివింగ్ ఓన్లీ వన్? నేను ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఒకటి చాలు కదా, రెండిట్లో ఎందుకు? కాస్ట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మీ NAT గేట్వేస్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను అన్నిటికీ కలిపి ఒకటే క్రియేట్ చేశాను. ఓకే. ఓకే. ఇంకొక డౌట్ శివ, ఇప్పుడు మనం ఇక్కడ మన రోబోషాప్ విపిసికి డిఫాల్ట్ విపిసికి పీరింగ్ సెట్ చేశాం కదా. యాక్చువల్గా అంటే మా ఎన్విరాన్మెంట్ లో ట్రాన్సిట్ గేట్వేని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఇక్కడ మనం ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేసుకుని కూడా సెటప్ చేసుకోవచ్చా? ట్రాన్సిట్ గేట్వే అనేది ఆన్ ప్రిమైస్ లో ఉండే నెట్వర్క్ కోసం. లేదు, ఆన్ ప్రిమైస్ లో సర్వర్స్ ఉన్నాయా? within we have multiple AWS accounts, so we are communicating all accounts through transit gateway. ఓకే, ట్రాన్సిట్ గేట్వే అనేది జనరల్ గా ఆన్ ప్రిమైస్ నెట్వర్క్స్ తో కనెక్ట్ చేయడానికి. ఓకే, మీకు మనకి కొన్ని కంపెనీస్ ఆన్ ప్రిమైస్ లోను సర్వర్స్ ఉంటాయి, AWS లోను సర్వర్స్ ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో కనెక్షన్స్ కోసం ట్రాన్సిట్ గేట్వే వాడతారు. సో మీరు చెప్పినట్టు కూడా యూజ్ చేయొచ్చేమో, బట్ ఐడియల్ గా అయితే విపిసి పేరింగ్ యూజ్ చేయాలి AWS అకౌంట్స్ మధ్యలో అయితే. యాక్చువల్గా మాకు ట్రాన్సిట్ గేట్వే సపరేట్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. దాంట్లో ఒక ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేసి ఆ ట్రాన్సిట్ గేట్వేని సేమ్ మీరు ఇట్లా మనం పీరింగ్ ఎలా సెట్ చేసామో యాక్సెస్ చేస్తే అప్రూవ్ చేసామో. మేబీ అది మీ కంపెనీ రిక్వైర్మెంట్ ఏమో. ట్రాన్సిట్ గేట్వేకి మాత్రమే ఒక అకౌంట్ మేనేజ్ చేస్తున్నారా? సో అక్కడ అకౌంట్ క్రియేట్ చేసి ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేసి ఆ ట్రాన్సిట్ గేట్వేని అన్నిటికీ మీరు అన్నట్టు ఇప్పుడు పీరింగ్ మనం ఎట్లా అప్రూవ్ చేస్తున్నామో ఇలా డిఫరెంట్ అకౌంట్స్ లో మనం ట్రాన్సిట్ గేట్వేని అలో చేస్తాం. ఓకే, మేబీ అది కూడా ఒక మెథడ్ ఏమో. ఏదైతే ఏంటి, కనెక్షన్స్ మనకి ఎస్టాబ్లిష్ ఉండాలి, కనెక్షన్స్ జరగాలి. మీరు ఏదైనా యూజ్ చేయండి, కనెక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి.
సో ఇక్కడ VPC peering లో peering కనెక్షన్ ద్వారా వెళ్తుంది, అక్కడ ట్రాన్సిట్ గేట్వే ద్వారా వెళ్తుంది. ఇట్స్ అ డిఫరెంట్ వైర్, దట్స్ ఇట్. Thank you. That's all for today's session. సో ఈరోజు ఇదైతే ప్రాక్టీస్ చేయండి సెక్యూరిటీ గ్రూప్స్. సో సెక్యూరిటీ గ్రూప్స్ అనేది అన్ని, సో టుమారో ఐ జస్ట్ గివ్ యూ ద లిస్ట్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అనేది. సో ఇఫ్ యూ నో దెన్ యూ కెన్ ప్రొసీడ్. మీ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసేసి రూల్స్ కూడా క్రియేట్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ టుమారో.